అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలకు మిగిలింది 70 రోజులే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీలో సీటు ఎవరు కేటాయిస్తారనేటువంటి ఉత్కంఠ నెలకొంది. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం రాజకీయాలు హీట్ ఎక్కాయి, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు అధికార పార్టీ 80 సీట్లు మార్పు చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్లు రాబోయే ఒక 50 రోజుల్లో జరుగుతున్న తరుణంలో ఈరోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభ్యర్థులను ఇక్కడోళ్ళని అక్కడ, అక్కడోళ్ళని ఇక్కడ మార్చడం జరుగుతుంది. కానీ గంజాయి మొక్కను ఎక్కడ తీసుకుపోయినట్టునే అది గంజాయి మొక్కనే అవుతుంది, కానీ మేము అదేం తులసి చెట్టేం కాదు. ముఖ్యంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనే ఒక దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రజలు రేపు 2024 ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు వస్తాయని చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లను మార్చినట్టు అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మార్చనీకే ప్రజలు సిద్ధమైనారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసి ఎప్పటికీ 6 లిస్టులు వచ్చాయి. లిస్టు వచ్చిన ప్రతి లిస్టులోనూ మళ్ళీ రీసర్వే పేరుతో మార్పులు చేస్తున్నారు. ఈ మార్పును ఎట్లా చూడాలి? ఇప్పుడు మీరు గతం నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడే కానీ వైసీపీ నాయకులు ప్రజలలోకి పోయి సర్వే చేసిన రోజులు ఎక్కడా లేవు. వాళ్ళ ఆఫీస్ చుట్టూన్న ఒక 5-6 మంది దగ్గర వాళ్ళంతకు వాళ్ళే సర్వే చేసుకొని మారుస్తున్నారు. కానీ ఒరిజినల్గా ప్రజల్లోకి పోయి సర్వే చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమనేది తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరన్నా గడప గడపకు పోవాలంటే వాళ్ళ చుట్టూ ఒక పోలీస్ వలయం పెట్టుకొని పోవాలి. వాళ్ళ పరిస్థితి ప్రజల్లో అట్లా ఉంది. ఎక్కడ వాళ్ళు ఏ ఎమ్మెల్యే ఎక్కడ పోయినా కూడా ప్రజలు వ్యతిరేకం అవుతున్నారని చెప్పి వాళ్ళు అసలు ప్రజల్లోకి పోవడమే మానేసినారు. ఈ సర్వేలు ఇవన్నీ ఉత్తమాటలే, ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టియడానికి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం వచ్చే ఎన్నికలకు అంటున్నారు, మీరేమో సై అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధమైనాడు, కానీ ప్రజలు దాదాపు 1 ఇయర్ క్రితమే సిద్ధమైనారు నిన్ను ఇంటికి పంపించడానికి. ఈరోజు నువ్వు నేను సిద్ధం అంటే ఏం చేసినావని సిద్ధం కావడానికి ఈరోజు. అందుకోసమే ప్రజలు నీ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలను మార్చి ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మేము పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఇక్కడ మొత్తం అన్ని 14 నియోజకవర్గాలు ఓడిపోయినటువంటి పరిస్థితి, క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? గత ఎలక్షన్లు పోల్చుకుంటే గతంలో ఏదో రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఎన్నికల ముందర చూడకుండా ఒకసారి వేయడం జరిగింది. వేసిన ప్రజలు నమ్మి ఓటేసి దాదాపు 151 సీటు జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసి ఆయన సొంత ఈగో ఎక్కువైపోయి తెలుగుదేశం నాయకుల మీద కక్ష సాధింపు చర్య ఎట్లా తీసుకోవాలనే దాంతోనే 4.5 సంవత్సరం వేస్ట్ చేసినాడు. తర్వాత వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, భూ కబ్జాలు, ఇట్లా 4.5 సంవత్సరం ప్రజలను హింసించి వాళ్ళు సంపాదించుకున్నారు తప్పితే ప్రజల శ్రేయస్సు కోసము వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ సీఎం గారు కానీ ఏ రోజు ఆయన పట్టించుకునేది లేదు. రేపు ఈ ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. మీ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు కన్ఫ్యూజన్ ఉన్నారు. సీట్ ఎవరు కేటాయిస్తారనేటువంటి క్లారిటీ లేదు. అసలు ఎప్పుడు లిస్ట్ ఇవ్వబోతున్నారు? నంద్యాల జిల్లా విషయానికి వస్తే నంద్యాల జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే మా ఇన్ఛార్జీలు కానీ అందరూ క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు దృష్టిల్లా జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అతన్ని ఎదుర్కోవడానికే దృష్టి పెట్టినారు. కానీ టికెట్ల విషయం మా అధిష్టానం చూసుకుంటుంది. అటువంటి కన్ఫ్యూజన్ మా తెలుగుదేశం పార్టీలో లేదు. మీరు చూస్తున్నారు ఈ రోజుకి కూడా 7 నియోజకవర్గాలలో మా దాంట్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రతి ఇంటికి పోయి మా ఇన్ఛార్జీలు డోర్ టు డోర్ చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో మంచి రావాలా, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీదనే అందరూ ప్రచారాలు చేసుకుంటున్నారు. అంటే ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించి జనసేన కూడా ఆశిస్తుంది, ఆ రకంగా ప్రతిపాదన చేస్తుంది టీడీపీకి. ఆ ప్రతిపాదనలు ఏమైనా జరిగాయా? ఇంతవరకు ఎక్కడనే కానీ జనసేన పార్టీ కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ సీట్ల సర్దుబాటు విషయం ఇంతవరకు ఎక్కడ ప్రస్తావన రాలేదు. అది మా జాతీయ అధ్యక్షులు వారు చూసుకుంటారు. మన నంద్యాల జిల్లా విషయానికి వస్తే ఎక్కడనే కానీ పలానా సీటు జనసేనకు అనేది ఇంతవరకు అఫీషియల్గా ఎక్కడ రాలేదు. అవన్నీ కల్పితాలు మాత్రమే. అంటే మరోవైపు నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి రావడానికి టచ్లో ఉన్నారు అని చెప్పి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి రాజకీయంగా?
నంద్యాల జిల్లాలో ఇంతవరకు వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎవరు వస్తున్నట్లు అధికారికంగా మాకైతే ప్రతిపాదనలు ఇంతవరకు జిల్లా ఆఫీస్ వాటికి రాలేదు. ఎవరైనా వచ్చినా ఈరోజు ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత చేష్టాలకు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలనే ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి తీసుకోవడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి టచ్లో ఉన్నారు, పార్టీ మారుతున్నటువంటి ప్రతిపాదన రాజకీయంగా పెద్ద దుమారం లేపుతుంది. దీని మీద మీ అధిష్టానంతో కానీ మీతో కానీ కలిసారేమో? లేదు, ఇది అంతా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టియడానికి ఈ సోషల్ మీడియాను వేదిక చేసుకొని వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఇది. ఎందుకంటే మీరు శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలం టెంపుల్లోనే రాజకీయం చేసిన వ్యక్తి అతను. తర్వాత ఆత్మకూరు టౌన్లో ముస్లిమ్స్ మీద దాడి చేసిన వ్యక్తి అతను. ఇదంతా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని ఇట్లా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ పుట్టిస్తున్నారు. ఎటువంటివి అక్కడ మా పార్టీతోని వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటిది ఏమన్నా ఉంటే మాకు మా పార్టీ అధిష్టానం చెప్తుంది. అంటే డోన్ నియోజకవర్గంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేషన్ వస్తుంది. ఇప్పటికే ధర్మవరం సుబ్బారెడ్డి పేరు అధికారిక ప్రకటన చేశారు, స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇంకొక కోట్ల కుటుంబాన్ని కేటాయించబోతున్నారు. ఒక కన్ఫ్యూజన్ అయింది. అసలు ఏం జరగబోతుంది? డోన్ నియోజకవర్గానికి వస్తే ఒక జిల్లా అధ్యక్షునిగా నాకు, తర్వాత డోన్ నియోజకవర్గ ప్రజలకు ఏం తెలుస్తుందో అదే ఈ రోజు కూడా ఉంది. ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సుబ్బారెడ్డి గారిని 2 సార్లు డిక్లేర్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. మొన్న ఏదో పేపర్లలో వచ్చిందని జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్పితే మాకు అధికారికంగా మా పార్టీ ఆఫీస్ నుంచి కానీ పార్టీ అధిష్టానం నుంచి కానీ ఎటువంటి సందేశాలు లేదు. కంటిన్యూగా ఈ రోజు కూడా సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. సుబ్బారెడ్డి గారే పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫైనల్గా వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వారికి సంబంధించిన 7 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్ అయిన పార్లమెంటు మెంబర్ కానీ ఏ రోజు వీళ్ళు ప్రజల పక్షాన పోరాడనే లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఏ రోజు పట్టించుకున్నారు. ముఖ్యంగా మీరు చూసింటారు, ఈ దరిద్రుడు సీఎం అయిన వెంటనే మన రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. కరోనాలో ప్రజలను నిర్దాక్షిణ్యంగా వదిలేసిన బాపతి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఇలాంటివన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళు ఖచ్చితంగా ప్రతి విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు, మహిళలు అందరూ కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి ఖచ్చితంగా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించేంత వరకు ఎవరు నిద్రపోరు. రైట్. మల్లెల రాజశేఖర్ ఒకరే చెప్తున్నారు, రాబోయే ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చినా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ ఫలితాలు త్వరలో కనిపిస్తాయనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.